నమస్కారం అండి. మనకి అన్ని ప్రైవేటు పాఠశాలల వారు అనగా ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు హై స్కూల్కి సంబంధించిన కరస్పాండెన్స్ అందరూ సిఎస్సి వెబ్సైట్లోని ఫామ్ 1 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఈ నెల 15th లోపు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫామ్ 1ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లావ్ ల్యాక్స్. ముందుగా మనం CSE.AP.gov.in వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ క్రెడెన్షియల్స్ అనేది యూజర్ నేమ్ వచ్చేసరికి మీ పాఠశాల డైస్ కోడ్ అండి. పాస్వర్డ్ అనేది మీరు మీ పాఠశాల డైస్ కోడ్తో లీప్ యాప్ని ఏ విధంగా అటెండ్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ని ఇచ్చేయండి. ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మనం ఈ సర్వీసెస్ అనే ట్యాబ్ ఉంది కదా, ఈ సర్వీసెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్వీసెస్ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫామ్ 1 అంటే లాస్ట్ నుంచి రెండోదండి. ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది ప్రెస్ చేయండి. మనం ఫామ్ 1 స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ప్యానల్ వచ్చేసరికి స్కూల్ డీటెయిల్స్, జనరల్ ఇన్ఫర్మేషను, నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూలు, ఎన్రోల్మెంట్ స్టేటస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ శానిటరీ కండిషన్స్, అదర్ ఫెసిలిటీస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ స్కూల్ డీటెయిల్స్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ చేస్తే స్కూల్ డీటెయిల్స్ అనేది దాదాపుగా ఫిలప్ చేసి ఉంటుందండి. అంటే స్కూల్ నేము, తర్వాత మనకి అకాడమిక్ ఇయరు, డిస్టిక్ కింద అనేది పోస్టల్ అడ్రస్సు, ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, తర్వాత అదేవిధంగా ఎస్టీడీ కోడ్ ఇవన్నీ దాదాపు ఫిలప్ అయ్యే ఉన్నాయి కనపడుతుంటాయి మీకు ఈ వీడియోస్లో పెట్టాయి. సో మీకు ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మండల నేము, పిన్ కోడు, తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఈ విధంగా మీరు ఆల్రెడీ డైస్లో లాస్ట్లో చేశారు కాబట్టి అవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకొని మీరు సేవ్ అనేది చేయొచ్చండి. లేదంటే డైరెక్ట్గా కరెక్ట్గానే ఉంటే దాన్ని సేవ్ అనేది చేసేయండి. తర్వాత మీకు వచ్చేసరికి జనరల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ మీద ప్రెస్ చేయండి. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇయర్ ఆఫ్ ఫౌండేషన్ అంటే స్కూల్ అనేది ఎప్పుడు ఫౌండేషన్ చేశారు, డేట్ ఆఫ్ ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్, ఇవన్నీ రెడ్ మార్క్లో ఉన్నాయి చూడండి, అంటే రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ అని. తర్వాత ట్రస్ట్ ఆర్ సొసైటీ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఈ ట్రస్ట్ ఆర్ సొసైటీ డీటెయిల్స్ కింద నేమ్ ఆఫ్ ది ట్రస్ట్ ఆర్ సొసైటీ, తర్వాత దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎన్క్లోజ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, దాన్ని రిజిస్ట్రేషన్ సంబంధించిన కాపీ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ చూజ్ ఫైల్ ఓపెన్ చేసుకొని తర్వాత ఇక్కడ నోట్ ఒకటి పెట్టారు చూడండి, వెదర్ దేర్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ నాన్ ప్రొపరేటరీ క్యారెక్టర్ ఆఫ్ ది ట్రస్ట్ సొసైటీ సపోర్టెడ్ బై ద లిస్ట్ ఆఫ్ మెంబర్ విత్ దేర్ అడ్రస్ ఆన్ అన్ అఫిడవిట్ ఇన్ కాపీ. దానికి సంబంధించి అఫిడవిట్ కాపీని కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేమ్, అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ది మేనేజర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ కరస్పాండెంట్, వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది, తర్వాత ఇక్కడ డెసిగ్నేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆఫీస్ ఫోన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ ఫోన్ నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద టోటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ లాస్ట్ 3 years సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అనేది అడిగాడండి. అంటే 2022-23 సంబంధించి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, అయితే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అనేది ఇక్కడ మనం మెసేజ్ ఉంటుంది. డెఫిసిట్ అయితే డెఫిసిట్ చేయాలి, సర్ప్లస్ అయితే సర్ప్లస్ అనేది. ఆ విధంగా 22-23, 23-24, 24-25 సంబంధించి ఇచ్చి మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో అది సబ్మిట్ చేసిన తర్వాత ఈ నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూలు, ఎన్రోల్మెంట్ స్టేటస్ ఇవైతే దీంట్లో మరి డిస్ప్లే అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఈ రెండో ఫామ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మిగతా ఓపెన్ అయితే చేయండి, లేదంటే 2 డీటెయిల్స్ అడిగారు అనుకోవచ్చు. సో ఇది మనం ఈ నెల 15వ తారీఖు లోపల పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లావ్ ల్యాక్స్.